రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇళ్లిచ్చేంత వరకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కొనసాగుతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఆయన ఎన్ని అడ్డంకులు వచ్చినా పేదలకు 5 లక్షలు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో దళారుల ప్రమేయం ఉండబోదని, గ్రామంలోని ఇందిరమ్మ కమిటీలే నిర్ణయిస్తాయని అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటిని ఎంపీ రామసహాయం రఘురామరెడ్డితో కలిసి పొంగులేటి ప్రారంభించారు. రైతును రాజు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. పేదవాడికి ఇచ్చే ఇంటి దాంట్లో ఎవరి జోక్యము ఉండదు. పేదవాడని ఉంటే చాలు, అదే అర్హత. రేషన్ కార్డు కూడా నీకుందా లేదా అని కూడా ఈ ప్రభుత్వం అడగదు. రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేంత వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా ఈ మోడల్ హౌస్ ద్వారా రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. రైతును రాజు చేయాలని, ఒరేస్తే ఉరి అని ఆనాటి పెద్దలు చెప్పిన దానికి భిన్నంగా రైతు పంట పండించి మీసాలు మెలేసుకునే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇస్తుంది.